కాలాతీతం అవుతున్నది కనుక ఈరోజు వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఎపిఫానియా అనగా ప్రభుని ప్రత్యక్షత అనబడిన ఈ కాలంలో మనం ఉన్నాం. ఈ ఎపిఫానియాలో ఈ 2వ ఆదివారంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ పాఠ్య భాగంలో మనం గమనించాం. పాత నిబంధనలో యెషయా 61వ అధ్యాయంలో ఆ 1 నుండి 6 వచనాల భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ అది ఒక నజరేత్ మేనిఫెస్టో అనబడిన ఒక నజరేత్ ప్రణాళిక. అది దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని చెర నుండి విడుదల కలగచేసే విధానం ఎలా ఉంటుందో, దేవుడు ఏ విధంగా వారికి విడుదల కలగచేయబోతున్నాడు అనే విషయాన్ని యెషయా భక్తుల ద్వారా దేవుడు ఇచ్చిన ప్రవచనం, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఇశ్రాయేలు గురించి ఇచ్చిన సాక్ష్యం కూడా దీంట్లో ఉంది. మన చదివిన యెషయా 61లో దేవుడు ఇశ్రాయేలు గురించి ఆయన ఏం చెప్పనై ఉన్నాడు, ఆయన ఏం చెప్పాడు దేవుడు అనే విషయం. అట్లాగే పత్రిక వాక్య భాగాన్ని మనం చూస్తే ఈరోజు పత్రిక వాక్య భాగంలో కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి ఈ 16 వచనాల వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘ విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి పౌలు దేవుడు తెలియపరిచిన విషయాల్ని వారికి చెబుతూ, కొన్ని సందర్భాల్లో కొరింథీ సంఘాన్ని పౌలు వారిని హెచ్చరిక చేస్తూ చివరికి ఏమన్నాడంటే, దేవుడు మన గురించి ఇచ్చే సాక్ష్యం, దేవుడు మన గురించి చెప్పవలసి వస్తే ఒకవేళ ఏం చెప్తాడు అనే విషయాన్ని కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులతో పౌలు మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మన గురించి దేవుడు కొరింథీ సంఘ విశ్వాసుల గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఆయన ఏం చెప్పదలచునై ఉన్నాడనేది పౌలుతో దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు పత్రికలో. సువార్త వాక్య భాగం కూడా ఇంచుమించుగా అదే సందర్భం. యోహాను సువార్త మొదటి ఈ అధ్యాయం 43 నుండి 51లో కూడా ఒకానొక దినాన్ని యేసు ప్రభువును చూడాలని, యేసు ప్రభువుతో పరిచయాన్ని చేసుకోవాలని, ఆయనతో మాట్లాడాలని, స్వస్థతలు పొందాలని, ఆయన ద్వారా అద్భుతాలు అనుభవించాలని అనేక మంది ఒకరినొకరు తెలుసుకొని ప్రభువు దగ్గరికి రావటం. కనుక ఒకరు సమాచారాన్ని అందుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరెవరు యేసు ప్రభు దగ్గరికి వాళ్ళని తోడుకొని తీసుకొని వచ్చారో వాళ్ళ గురించి కూడా యేసు ప్రభు ఇక్కడ మాట్లాడారు. కనుక దేవుడు ప్రభు తన యొద్దకు వచ్చిన వారిని, తన యొద్దకు వారిని నడిపించిన వాళ్ళ గురించి ఆయన ఏం చెప్పాడు అనే విషయం, వారి గురించినటువంటి అభినందనలు ఏమిటి, దేవుడు ఏ విధంగా వారిని మెచ్చుకున్నాడు అనే విషయం కూడా ఈరోజు ఈ సువార్త పాఠ్య భాగంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, ఇప్పటివరకు ఈ 3 పాఠ్య భాగాల్లో విన్నాం. దేవుడు ఎవరెవరి గురించి ఏం చెప్పాడు అనేది ఇప్పుడు మనం పరిశీలన చేయబోతున్నాం. అయితే ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానించే మన ధ్యానాంశం, దేవుడు మన గురించి చెప్పవలసి వస్తే మరి ఏం చెప్తాడు, అదే ఈరోజు మన ధ్యానాంశం. దేవుడు మన గురించి చెప్పవలసి వస్తే అనేది ఈరోజు ఈ 3 పాఠ్య భాగాల నుండి ధ్యానం చేయబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, when God says something about us, ఒకవేళ దేవుడు మన గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తాడు? కనుక సాధారణంగా చూడండి, ఈ లోకంలో దేవుడు ప్రత్యేకంగా మన గురించి చెప్పేదానికంటే ముందు ప్రతి వ్యక్తి కూడా నాకు నేనుగా, నీకు నీవుగా, మనం ఎవరైనా కూడా మన గురించి మనం ఎప్పుడు మంచిగానే చెప్పుకుంటాం. అంతేకాదు మన గురించి ఎప్పుడు కూడా మన మంచితనాన్ని ఎప్పుడు ఇతరులకు చెబుతుంటాం. అలాగే ఈరోజు మన గురించి మనం చెప్పుకునేదానికంటే, ఎందుకంటే మనం ఎప్పుడు మనలను మనం తక్కువగా చేసుకొని చెప్పుకోం, మనలను మనం తక్కువగా చేసుకొని మాట్లాడుకోం, మనలను మనం తక్కువగా చేస్తే సహించలేం. అయితే ఈరోజు యేసు ప్రభు మనలను మనం చెప్పుకునేదానికంటే మన గురించి ప్రభువు చెప్తే ఎలా ఉంటుంది,
లేదా మన గురించి ఇతరులు చెబితే ఎలా ఉంటుంది? అదే ఈరోజు ఈ 3 పాఠ్య భాగాల్లో చాలా చక్కని విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఈ లోకంలో ప్రతి క్రైస్తవ విశ్వాసం గురించి దేవుడు ప్రతి వ్యక్తి గురించి, ప్రతి విశ్వాసం గురించి ఆయన ఖచ్చితంగా మాట్లాడే దేవుడు. ఇప్పుడు కూడా దేవుని మాటలు ఎలా ఉంటాయి అంటే సూటిగా, తేటగా, చాలా నేరుగా ఉంటాయి. మనం అప్పుడప్పుడు చెప్తాం చూడండి, చల్లకు వచ్చి ముంతను దాయకూడదని. కనుక ఇప్పుడు కూడా దేవుడు మెచ్చేది, దేవునికి నచ్చేది కూడా అదే. ఏమిటంటే సూటిగా, తేటగా, నేరుగా. అప్పుడప్పుడు అంటారు చూడండి, కొట్టొచ్చేటట్లు మాట్లాడుతున్నారు. అంటే ఆ మాటలు కొట్టొచ్చేటట్లు ఉన్నప్పటికీ కూడా దేవుని మాటలు కూడా అలాగే ఉంటాయి, చాలా సూటిగా ఉంటాయి, చాలా స్ట్రైట్గా. కనుక దేవుడు ఒకవేళ స్ట్రైట్గా, సూటిగా మన గురించి చెప్పవలసి వస్తే ఏమి దేవుడు చెప్పనై ఉన్నాడు అనేది ఈరోజు ఈ వాక్య భాగాన్ని బట్టి, ఈ మనుషుల గురించి దేవుడు ఏం చెప్పాడో వాటిని బట్టి మనం ధ్యానం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈరోజు మొదటిగా సువార్త వాక్య భాగం నుండి ప్రారంభించుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ 43 నుండి 51 వచనాలు మనం చదవాలి. ఈ వచనాలు కొందరు వ్యక్తుల గురించి మనం చూస్తున్నాం. వాళ్ళు ఎవరు అంటే, మరునాడు ఆయన గలిలయకి వెళ్ళబోని ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అని వారి పట్టణపు కాపరిస్తాడు. ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసుడు, ఆయన కనుగొంటిమి, ఆయన యేసు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాడు. అందుకని నతనీయులు, నజరేతులో నుండి మంచిదేనా రాగలదా అని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పుతో చెప్పాడు. యేసు నతనీయులు తన ఎదుకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాడు. ఇప్పుడు ఇదేం పెట్టాడు? ఈరోజు యేసు ప్రభువు చెప్పవలసి వస్తే ఆయన దగ్గరకు ఒక్కొక్కరు మరికొందరిని, ఇంకొక వ్యక్తి మరికొందరిని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చాడు. చివరికి ఆయన ఎందుకు నడిపించినప్పుడు యేసు నతనీయులు తన యొద్దకు వచ్చుట చూచి ఏమన్నాడు అంటే, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాడు. కనుక దేవుడు చెప్పవలసి వస్తే ఈరోజు సువార్త వాక్య భాగంలో నతనీయులు గురించి ఏం చెప్పాడంటే, మొదటి విషయం కపటము లేనివాడు. మన మొదటి భాగం ఏంటంటే ఇతడు కపటము లేనివాడు. ఇప్పుడు ఇదేం పెట్టారు? దేవుడు మన గురించి చెప్పవలసి వస్తే ఈరోజు ఈ సువార్త వాక్య భాగంలో నతనీయుల గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఒక మాటలో చెప్పాలంటే దేవుని గొప్ప సాక్ష్యం, దేవుడు చెబుతున్న గొప్ప విషయం. ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు అని మాత్రమే కాదు, ఇతడు కపటము లేనివాడు. నథింగ్ ఫాల్స్ ఈజ్ ఇన్ హిమ్. దేవుడు ప్రియబిడ్డలారా, ఏ విధమైన కపటం ఇతనిలో లేదు అనే విషయాన్ని మొదటి మన భాగం, ఇతడు కపటము లేనివాడు. యేసు ప్రభువు వద్దకు వచ్చిన ఈ నతనీయుల గురించి యేసు చెప్పిన 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఒక్క మాటలో 2 విషయాలు ప్రస్తావించాడు ప్రభువు. ఏమిటి ఆ 2 విషయాలంటే, ఒకటి అతని యొక్క ప్రవర్తనను గురించి ప్రభువు చెప్పాడు. అతని ప్రవర్తన కనుక ఏమన్నాడంటే, ఇతడు ఇశ్రాయేలీయుడు అన్నాడంటే దానికి ఒక భావం ఉంది. ఎవరైనా ఎప్పుడైనా మన గురించి ఇతడు క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు అన్నారు అనుకోండి, అంటారు మన సమాజంలో. అంటే ఇది ఏం సూచిస్తుందంటే మన ప్రవర్తనను సూచిస్తాం. ఏదో అన్య జనాంగం గురించి ఈ మాటలు చెప్పరు, కానీ పర్టికులర్గా కొన్ని క్రిస్టియన్ బిలీవర్స్ గురించి మాట్లాడుతూ ఇదిగో ఇతను క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు. అలాగే ఇప్పుడు ఏమన్నాడంటే నతానేలు గురించి, ఇతడు
ఇశ్రాయేలీయుడు అన్నాడంటే ఏదో ఉంది, ఏదో ప్రత్యేకత ఉంది. చాలామంది ఇశ్రాయేలు ఉన్నారు, కానీ ఇతను గురించి రెండు విషయాలు. ఒకటి తన ప్రవర్తన గురించి తెలియజేసే మాట ఉంది. రెండో విషయాన్ని వెంటనే ఏమనంటే ఇతడు కపటము లేనివాడు, అంటే తన భక్తిని గురించిన తెలియజేసే విషయం రెండవది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పవలసి వస్తే మన ప్రవర్తనను గురించి చెబుతాడు, మన భక్తి జీవితాన్ని గురించి కూడా ఆయన చెప్తాడు. నేను ముందే చెప్పాను, నా గురించి నేను చెప్పుకుంటే సరిపోదు, కనుక మన గురించి ఇతరులన్నా చెప్పాలి, మన గురించి దేవుడైనా చెప్పాలి. ఇప్పుడు నతనీయులు తన గురించి తనేమి చెప్పుకోలేదు. ఇక్కడ దేవుడు చెబుతున్న గొప్ప విషయం, ఆ గొప్ప మాటలో రెండు ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. కనుక ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఇతరు నిజంగా ఇశ్రాయేలు అంటే, ఇతరులు వీరు నిజ క్రైస్తవులు అంటే ఏదో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం దేవునికి మన ఎడలో ఉంది అనే విషయాన్ని గమనించాలి. అంటే ఈ ఇశ్రాయేలీయుడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని చెప్పబడిన ఇతని లక్షణాలు అందరిలో లేవని అర్థం. మరి ఎవ్వరిలోనూ కనిపించలేదు గనక ఇతరుల గురించి ప్రభు ప్రత్యేకంగా ఈ అభినందనలను ఇతని మీద కురిపిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు మన క్రైస్తవుడు చాలాసార్లు గత కాలంలో కూడా చెప్పే ఉంటారు, క్రైస్తవుడు క్రైస్తవురాలు అంటే క్రైస్తవుడు అనగా క్రీస్తు ప్లస్ అతడు క్రైస్తవుడు, క్రైస్తవురాలు అంటే క్రీస్తు ప్లస్ ఆమె క్రైస్తవురాలు. అంటే దీని అర్థం క్రీస్తు లేని వ్యక్తి క్రైస్తవుడు కాదు, క్రీస్తు లేని ఆమె క్రైస్తవురాలు కాదు. కనుక చాలామంది క్రైస్తవులు ఈ భూమిలో ఉన్నారు, కోటాను కోట్ల మంది ఉన్నారు. కానీ చాలామంది ఇశ్రాయేలు ఉన్నారు, కానీ ఇతడు నిజముగా ఇశ్రాయేలు. వీరు నిజ విశ్వాసులు, వీరు నిజ క్రైస్తవులు అని చెప్పి మన గురించి దేవుడు చెప్పవలసిన సాక్ష్యం మనం కలిగి ఉండాలని ఈరోజు నతనీయుల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సువార్త వాక్య భాగం. కానుక దినాన్ని ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని గమనిస్తే ప్రభువు మాట్లాడుతూ ఇశ్రాయేలులోకి అనేక మంది ఉన్న నతనీయుల గురించే దేవుడు ఈ మాట చెప్పడానికి కలిగినటువంటి ముఖ్యమైన కారణం ఏమిటో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒకసారి మనం 39వ వచనాన్ని గమనించుదాం. చూడండి, 39లో యోహాను 8:39 అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనేది. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. చూసారా, మేము అబ్రహాము పిల్లలమే, మేము జనాంగమే, ఆయన సంతానమే అని చెప్పుకుంటే సరిపోదు. మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటే సరిపోదు. ఇది అదే ఈరోజు ప్రభు మాట్లాడారు. మేము అబ్రహాం పిల్లలమే అని చెప్పుకుంటే ఎట్లా, ఏముండాలంట? అసలు ఆ లక్షణాలు ఏవి మీలో? అది దేవుడు ఈరోజు వాళ్ళని అడుగుతున్నాడు ప్రభు. కనుక మీరు చెప్పుకోవడం కాదు, అదే ఇప్పుడు మనం మొదటి భాగంలో వినేది. వీళ్ళు చెప్పుకుంటున్నారు ఏమని? మేము అబ్రహాం పిల్లలమే, మేము ఆయన సంతానమే, మేము క్రైస్తవులమే. చెప్పుకుంటే కాదు, అసలు మీరు చెప్పుకోవడం కాదు. మీ లక్షణాలు చూస్తే ఇతరులు చెప్తారు, మీ ప్రవర్తన చూసి దేవుడు చెప్తాడు. మరి ఏవి మీకు ఆ లక్షణాలు ఏవి, ఆ క్రియలు ఏవి అని ఈరోజు దేవుడు నేరుగా, నేను ముందే చెప్పాను, దేవుడు చాలా సూటిగా మాట్లాడతాడు. ఎక్కడ కూడా దేవుని మాటల్లో దాపరికాలు ఉండనే ఉండవు. చూడండి, ఇది యోహాను సువార్త 8వ అధ్యాయం ఆ పైన 37 వచనం చూస్తే, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక. చాలా చూసారా, ఇప్పటి వరకు ఎందుకు దేవుడు ఇంత స్ట్రైట్గా వాళ్ళతో మాట్లాడాడంటే,
మేము అబ్రహాము సంతానమే, మేము అబ్రహాం పిల్లలమే అని చెప్పుకుంటే సరిపోదు. ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు. మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మన ప్రతి అడుగు, మన నడక, మన నడవడిక, మన ప్రవర్తన, మన మాట నోటు నుండి బయటికి రాకముందే ఆయనకు తెలుసు. అందుకే వీళ్ళని ముందన్నాడు, మేము అబ్రహాం సంతానం పిల్లలమని చెప్పుకుంటే ఏం లాభం? ఏం లేదన్నాడు మీలో. అసలు నా వాక్యానికి మీ హృదయంలో చోటు లేదు. మరి ఎట్లా? దేవుడు ఆశించేది ఏమిటి? దేవుడు కోరుకునేది ఏమిటి? మీ క్రైస్తవులం, మేము ఇశ్రాయేలీయులం, మేము యూదా జనాంగం, మేము అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానమని చెప్పుకుంటే సరిపోదు అంటున్నాడు. చెప్పుకుంటే సరిపోదు. ఏముండాలంట? మీ మనస్సుల్లో, మీ హృదయాల్లో దేవునికి, వాక్యానికి అసలు చోటే లేదు. లేదు. 44 వచ్చిన చూడండి, 44 వచ్చిన. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యండి, సత్యమందు నిలిచినవాడు కాడు అని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. సరే, ఎన్నెన్ని మాటలు అన్నాడు ప్రభు. వాళ్ళు అన్న ఒక్క మాట, మేము అబ్రహాము సంతానమే అంటే మీ గురించి మీరు చెప్పుకోవడం కాదు, అసలు మీ గురించి నేను చెప్తున్నానని చెప్పాడు ప్రభు. ఎన్నెన్ని విషయాలు చెప్పాడు చూశారు. వాళ్ళ ప్రవర్తన ఏంటో, వాళ్ళ హృదయం ఏంటో, వాళ్ళ మనస్సు ఏంటో, అసలు ఆ మనసులో వాక్యం ఉందా లేదా, వాళ్ళు ఎవరిని అనుసరిస్తున్నారు. 44 చదివాం కదా, మీరు మీ తండ్రి అపవాది సంబంధం. చూసారు, ఆ ఒక్క మాట చాలదా ప్రియదేవుని బిడ్డ? దేవుడు చెప్పవలసి వస్తే ఇప్పుడు నతనీయుల గురించి చెప్పాడు. చాలామంది ఇశ్రాయేలీయులు ఉంటే ఇతని గురించి ఏమన్నాడంటే, ఇతడును నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇతని యందు ఏ కపటము లేదు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలీయులని చెప్పుకుంటే కాదు, ఇక్కడ ఏమన్నాడంటే వాళ్ళల్లో ఉన్న సాతాను యొక్క క్రియలు. అదే కదా ఇప్పుడు 44 వచ్చిన చదివాం. మీరు మీ తండ్రి కనుక మా తండ్రి అబ్రహాముని చెప్పుకుంటే చెప్పుకున్నారు, కానీ అసలు మీలో ఉన్న క్రియలు, మీలో ఉన్న ఆలోచనలు ఏమన్నాడు? మీ తండ్రి ఎవరన్నాడంటే అపవాది. చూసారు ఎన్ని మాటలు అన్నాడు యేసుప్రభు. ఒకవేళ దేవుడు ఈరోజు ఈ క్షణం మన గురించి చెప్పవలసి వస్తే ఏంటి? మన ప్రవర్తనను గురించి, మన విశ్వాసాన్ని గురించి, మన నడవడికను గురించి, మన క్రైస్తవ జీవితాన్ని గురించి, ఇప్పుడు నతనీయుల గురించి 2 విషయాలు చెప్పిన దేవుడు. ఆ ఒక్క 2 విషయాల్లో మన ప్రవర్తన, మన భక్తి, ఈ 2 చెప్పాలనుకుంటే ఏం చెప్తాడు దేవుడు? కానీ దేవుడి ద్వారా మనం అభినందించబడతామా లేదా? ఆ ప్రశంసలు, దీవెనలు అందుకుంటామా లేదా? ఇశ్రాయేలుల గురించి ఇంత చక్కగా వివరిస్తుంటే దేవుడు చూడండి, అసలు వారు ఎలా ఉంటారు, వారు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథంలో 73 కీర్తనల గ్రంథం 73వ సంకీర్తనలో మొదటి వచనంలో చెప్పాడు చూడండి, ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. అసలు ఇశ్రాయేలు అంటే ఎలా ఉంటారనేది ఇక్కడ ఉంది. 73వ కీర్తన మొదటి వచనంలో ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల అంటే వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంట? ఇశ్రాయేలీయులంటే వారిని దేవుడు ఏమన్నాడంటే ప్రతిష్ఠిత జనాంగం. ఇన్ని కోటాను కోట్ల ప్రజలలో వీరికే దేవుడు ఇంతటి ఆధిక్యత ఇచ్చాడు. వారు ప్రతిష్ఠిత జనాంగం అనే పేరు పొందుకున్నారు. వారు దేవునికి ప్రత్యేకించబడిన జనాంగం అనే ఒక ఆశీర్వాదాన్ని అందుకున్నారు. ఎందుకు వారికి బిరుదులు, ఎందుకు ఈ ధన్యత అని ఇప్పుడే మనం చదువుకున్నాం. వారి ఎలా ఉంటారంటే వారి హృదయం శుద్ధ హృదయం.
ఇశ్రాయేలీయులు అంటే అంతే, ఇక అలా ఉండాలంతే. ఇశ్రాయేలీయుడు, ఇశ్రాయేలురాలు, ఇశ్రాయేలు జనాంగం అంటే ఇక మళ్ళా మనం వారి గురించి వెనతిరిగి ఇక మాట్లాడే అవకాశం ఉండకూడదు. వాళ్ళది శుద్ధ హృదయం అంతే. అలా ఉంటుంది, అలా ఉండాలి. అది దేవుని ఆలోచన. అదే ఇక్కడ చెప్పాడు ఆసాపు భక్తుడు రచిస్తూ, నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ప్రియదేవుడు బిడ్డలారా, కనుక ఆనాడైనా నేడైనా ఇశ్రాయేలీయులైనా నూతన ఇశ్రాయేలులైన మనమైనా క్రైస్తవులు, నూతన ఇశ్రాయేలీయులు, దేవుని విశ్వాసులు, దేవుని పిల్లలు అంటే ఇప్పుడు మనం చదువుకునే వాక్యాన్ని బట్టి మనమైనా ఎవరైనా మన గురించి కానీ దేవుడైనా మన గురించి చెప్పవలసి వస్తే ఏం చెప్పాలంటే వీరిది శుద్ధ హృదయం అని చెప్పాలి. అంటే నతాలి గురించి ఉన్నాను చూసారా, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడై ఇతని యందు ఏ కపటం లేదు అనే విషయం. కనుక మొదటి భాగాన్ని ముగించుకుందాం. సమయం ఇంకా 2 భాగాలు ఉన్నవి కనుక ఈ మొదటి భాగాన్ని ముగించే ముందు మరొక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు నతానీయుల గురించి కానీ నిజంగా ఇశ్రాయేలు అంటే ఎలా ఉంటారు అని దేవుడు చెబుతున్నాడంటే 32వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథంలో 32వ సంకీర్తనలో దావీదు మాట్లాడుతూ 2వ వచనంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇది దేవుడు ఆశించేది. నతానీయేలు గురించి మాట్లాడుతూ ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనులో ఏ కపటము లేదు అంటే ఎక్కడ ఉండకూడదట, ఆత్మలో కపటము లేనివాడు. ఎటువంటి వారు అన్నట్టు వారు ధన్యులే. ధన్యులే, ఎంత గొప్ప విషయం. కనుక ఈ మంచి చక్కని సాక్ష్యం చాలామంది ఇశ్రాయేలీయులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నతానీయేలు గురించి ఇంత మంచి సాక్ష్యం చెప్పాడు. కనుక దేవుడు ప్రియపెట్టారు. ఇశ్రాయేలీయుడు అంటే ఇలా ఉండాలి, క్రైస్తవులు అంటే ఇలా ఉండాలి, వారి ప్రవర్తన ఇలా ఉండాలి, వారి భక్తి జీవితం ఇలా ఉండాలి అని దేవుడు ఆశిస్తాడు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ఈ మొదటి పాత నిబంధన ఈ సువార్త మొదటి భాగాన్ని మనం ముగించి మనం ఇంకొక మాట ఇశ్రాయేలీయుల గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. వారు హృదయం శుద్ధమైందని, వారు శుద్ధ హృదయం కలిగిన వారు, వారి ఆత్మలో ఏమున్నదట, ఆత్మలో కపటం అనేది ఉండదు. ఇంకొక మాట మనం చూస్తే జెఫన్యా అనే ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. జెఫన్యా ప్రవక్త ద్వారా మనము ఇశ్రాయేలు గురించి దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడో, ఆయన ఏం చెప్పాడో, వారు ఎలా ఉంటారో, వారి భక్తి ఎలా ఉంటుందో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో 3వ అధ్యాయం జెఫన్యా గ్రంథం అంటే 774వ పేజీ నెంబర్ 774వ పుటలో నుండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుగు వారి నోట ఉండదు, వారి ఎవరి భయం లేకుండా విశ్రాంతి గల వారై అన్నపానములు పుచ్చుకోరు. ఇది ఇశ్రాయేలు అంటే. ఇశ్రాయేలీయులు అంటే ఇలా ఉంటారు. అబ్రహాము సంతానం అంటే ఇలా ఉంటారు. నిజ ఇశ్రాయేలీయులు అంటే ఇట్లా ఉంటారు. ఏమన్నాడు దేవుడు? చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. జెఫన్యా 3:13లో వారు అందరిలా ఉండరు. గమనించారు? ఇశ్రాయేలు అంటే మిగతా జనాంగం ఉన్నట్టుగా ఉండరు. క్రైస్తవులు అంటే మిగిలిన జనాంగం ఎలా ఉన్నారో అలా ఉండరు. దేవుని పిల్లలంటే, క్రైస్తవ విశ్వాసులంటే, ఇశ్రాయేలు జనాంగం అంటే మిగిలిన జనాంగంతో పోల్చబడే వాళ్ళు కాదు. వాళ్ళు ఎలా ఉంటారు? ఇశ్రాయేలులో మిగిలిన వారు
పాపం చేయరు, అబద్ధమాడరు, కపటం ఉండదు, వారి నోళ్ళకి ఈ నాలుకలో ఏ కపటం ఉండదు, వారికి ఏ భయం ఉండదు, వారు ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకుని అన్నపానములు పుచ్చుకుంటారు. కనుక దేవుడిని ప్రియపెట్టినారా, కనుక దేవుడు నతనీయుని గురించి చెప్పవలసినటువంటి గొప్ప విషయాన్ని చాలా సూటిగా దేవుడు మాట్లాడినటువంటి విషయాన్ని మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మన గురించి దేవుడు చెప్పవలసి వస్తే మనం నిజ క్రైస్తవులమైన, మనం నిజ విశ్వాసులమైన, మన భక్తి నిజమైన భక్తి అయినా కాలక్షేపంతో కూడినదా. కానీ ఇది మన గురించి దేవుడు చెప్పవలసి వస్తే ఏం చెప్తాడు? మొదటి భాగాన్ని ముగించుకుందాం. ఇప్పటి వరకు విన్న దాంట్లో నతనీయుల గురించి రెండు విషయాలు. ఒకటి, తన భక్తిని గురించి చెప్పాడు, తన ప్రవర్తనను గురించి కూడా దేవుడు చెప్పాడు. అలాగే ఒకవేళ మన జీవితం, మన విశ్వాసం కూడా నిజ క్రైస్తవుడిగా, నిజ క్రైస్తవురాలుగా మనం ఉండాలి. దేవుడి ద్వారా ఈ అభినందనలు అందుకోవాలి. రెండో విషయాన్ని ఈరోజు పాత నిబంధనలో చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఇప్పుడే మనం చదువుకున్నాం. ఈ మొదటి 6 వచనాల భాగంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, ఇక్కడ దేవుడు ఈ జనాంగం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఏం చెప్పాడు దేవుడు. కనుక ఈరోజు దేవుడు వాటి గురించి చెప్పిన దేవుడు ఒకవేళ మన గురించి కూడా ఆయన చెప్పవలసి వస్తే ఏం చెప్తాడు అనేది ఇక్కడ మనం చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఈ మొదటి 6 వచనాల్లో మనం చదివాం. నేను ముందే చెప్పాను, ఇది ఒక నజరేత్ మేనిఫెస్టో, నజరేత్ ప్రణాళిక. ఈ ప్రణాళిక ఎంత గొప్పదంటే, దేవుడు తన జనాంగాన్ని చెరలో నుండి ఎలా విడిపించబోతున్నాడు, వారికి ఎలా విడుదల విమోచన దేవుడు కలగజేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని యెషయా భక్తుల ద్వారా ప్రస్తావించిన మాట చూడండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుతాను. చూశారు ఈ సువర్తమానం ఎందుకంటే చెరలో బంధించబడిన వారికి విమోచన, విడుదల కలగజేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుడు ఆత్మచేత నింపబడినప్పుడు ఈ జనాంగానికి విడుదల దేవుడు ఇస్తున్నాడు. కానీ వీరి గురించి ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు? దేవుడు ఈ ఇశ్రాయేలీయుల జనాంగం వారిని విడిపించడమే కాదు, దేవుడు వారిని కష్టాల సుడిగుండంలో నుండి విడిపిస్తున్నాడంటే ఏదో ఉంది. దేవుడు మనల్ని పెంచుతున్నాడంటే, దేవుడు మనకు మేలు చేస్తున్నాడంటే, దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే, దేవుడు మనం స్వస్థపరుస్తున్నాడంటే, దేవుడు మన ఆలోచన కార్యాలు సఫలం చేస్తున్నాడంటే ఏదో ఉంది. మనలో దేవుడికి నచ్చినవి, ఆయన మెచ్చదగినవి ఏవో ఉన్నాయి. ఆ మంచి కారణాలను బట్టి దేవుడు ఎప్పుడూ మంచి చేస్తూనే ఉంటాడు. అదే ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. వారి చెర నుండి విడిపిస్తున్నాడంటే, వారికి సువార్త ప్రకటిస్తున్నాడంటే, వారికి శుభవర్తమాన్ని ఇస్తున్నాడంటే, వారి కన్నులకు వెలుగును కలుగజేస్తున్నాడంటే ఏదో మంచి ఉంది. ఆ మంచి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? యెషయా 61వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట చూద్దాం. మీరు యెహోవాకు యాజకులను పడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గురించి చెప్పుదురు, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవితులు, వారి ప్రభావమును పొంది అతిశయితులు. దేవుడు ఏదో మంచి ఉంది, వీరి చెరనుండి విడుదల కలగజేయబోతున్నాడంటే దేవుడు ఆ మంచి ఏమిటో నేను ముందే చెప్పాను. మన గురించి మనం చెప్పుకునేదానుకుంటే రెండు విషయాలు ప్రాముఖ్యమైన. మన గురించి ఇతరులైనా చెప్పాలి, దేవుడైనా చెప్పాలి. ఇంతకుముందు చెప్పుకున్న సువార్త పాఠంలో నతనీయుల గురించి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతరులో ఏ కపటం, ఇది మనుష్యులు ఇచ్చిన సాక్ష్యం కాదు.
దేవుడు తన గురించి ఏం చెప్పాడనే విషయాన్ని చూసాం. ఇక్కడ రెండవది, ఈ పాత నిబంధనలో మనుష్యులు చెబుతున్నారు వీళ్ళ గురించి. కనుక ఇతరులు వీళ్ళ గురించి ఏం చెబుతున్నారు అని అంటే ఆలోచన, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గురించి. కనుక రెండవ భాగం, దేవుడు ఒకవేళ మన గురించి చెప్పాలనుకుంటే, మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు కూడా దేవుడు చెప్తాడు. ఇది రెండో విషయం. అదే ఇప్పుడు యెషయా 61:6లో ఈ రెండవ భాగం, వారు దేవుని పరిచారకులు. మనుషులు ఏం చెప్పుకుంటారట? మనుషులు ఏం చెప్పుకున్నారట? వారు దేవుని పరిచారకులు అని చెప్పుకుంటున్నారు. కనుక మన రెండవ భాగం, వారు దేవుని పరిచారకులు. దే ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. కనుక వారు దేవుని పరిచారకులని ఇతరులు చెబుతున్న గొప్ప విషయం. పరిచారకులు అంటే పరిశుద్ధ జనాంగమే. ఆ పైవచనం కూడా అదే మనం చూస్తున్నాం. పరిచారకులు అంటే వారే పరిశుద్ధ జనాంగం, దేవుని కోసం ప్రత్యేకించబడిన వారు. కనుక మన కోసం ఇతరులు ఏం చెప్తారు, మన గురించి ఇతరులు ఏం చెప్పుకుంటున్నారు? ఇతరులు అంటే క్రైస్తవేతరులు ఏం చెప్పుకుంటున్నారు? మన ప్రవర్తన గురించి, మన భక్తి జీవితాల గురించి, మన విశ్వాసాల గురించి, మన నడవడిక ప్రవర్తన జీవితాల గురించి ఇతరులు, ఇక్కడ అదే చెప్తున్నారు, ఇతరులు చెబుతున్నారు వీళ్ళ గురించి. ఆ జనాంగం వీరు దేవుని పరిచారకులు అన్నట్టుగా మన గురించి కూడా, వీరు నిజంగా దేవుని పిల్లలు, వీరు దేవుని విశ్వాసులు, వీరు ప్రార్థనాపరులు, వీరు క్రైస్తవులంటే ఎలా ఉంటారని మన గురించి ఇతరులు చెప్పుకునేది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన గురించి ఇతరులు చెప్పుకునేటువంటి అతి ప్రాముఖ్యమైన అంశంగా ఈరోజు పాత నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక చెర నుండి విడుదల కలగజేస్తున్నాడు దేవుడు అంటే ఏదో ఉంది ఒక మంచి. వారి జీవితాల్లో దేవుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి ఇప్పుడు వెలుగు సంబంధమైన బిడ్డలుగా వారు జీవించబోతున్నారని ఏదో గొప్ప కార్యం ఉంది, ఏదో ఘనత వారిలో ఉంది. పేతురు ఒక దినాన్ని తన పత్రికలో ఏమన్నాడు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, అక్కడ పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాసులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూసారా, ఒకప్పుడు చీకటిలో ఉంటే ఉన్నారు, ఒకప్పుడు కష్టాల్లో ఉండొచ్చు, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని అలా ఉంచలేదు కూడా. ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు వెలుగు సంబంధమైన బిడ్డలుగా వచ్చారు. అందుకనే ఇప్పుడు ఎలా ఉన్నామంటే పరిశుద్ధ జనాంగముగా ఉన్నాం. చూసారా, దేవుడు ప్రత్యేకంగా మన గురించి మాట్లాడుతూ అసలు ఇతరులు ఏమనుకుంటున్నారు? అనేక మంది క్రైస్తవేతరులు కూడా క్రైస్తవ విశ్వాసం గురించి చెప్తారు. వారు సాక్ష్యాలు వింటుంటారు. చాలా మంది వాళ్ళే అంటారు, మేము దేవుడిని నమ్ముకున్నాక, మేము బాప్తిసం పొందాక, మేము దేవుళ్ళలో వచ్చాక, పలానా క్రైస్తవులతో సహవాసం చేసిన తర్వాత, మేము దేవుని మందిరానికి వస్తుంటే దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు. ఇందాక మనం చదివిన 60వ కీర్తనలో, యెషయా 60వ అధ్యాయంలో 6వ వచనం క్రిందలో చెప్పాడు, వాళ్ళకి ఐశ్వర్యం, ఘనత ఇవన్నీ కలుగుతాయి. దేవుళ్ళలో వచ్చినప్పుడు, దేవుని పిల్లలుగా చేర్చబడినప్పుడు ఖచ్చితంగా ఈ ఘనత, కీర్తి, ప్రతిష్ట, ఐశ్వర్యం ఇవన్నీ కూడా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తాయి. మనం లూకాసు వార్త చూడండి, 19వ అధ్యాయం చూడండి ఒకసారి. మనం గమనిస్తే అక్కడ జక్కయ్య గురించి చాలాసార్లు మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి ఆ మాటలో ప్రభువు ప్రత్యేకముగా జక్కయ్యతో మాట్లాడుతున్న ఇద్దరి మధ్య
ఆ సంభాషణను ఒకసారి మనం గమనిస్తే అక్కడ 9వ వచనంలో అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు ఎందుకనగా నేడు ఇంటికి. చూసారా, జక్కయ్య గురించి అక్కడ రెండు విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ప్రజలు ఒక రకంగా అనుకుంటున్నారు, అతని గురించి ఇతరులు ప్రజలు ఏమనుకుంటున్నారు, దేవుడు ఏమనుకుంటున్నాడు అది కూడా ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే జక్కయ్య గురించి, ఇతడు పాపి, ఇతడు సుంకరి. పాపి అయిన ఈ మనుషుడికి పావనుడు పరిశుద్ధుడు వెళ్ళడం ఏంటి? సరే, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు, జక్కయ్య గురించి ఏం చెప్పారు? చాలా చాలా సూటిగా దీంట్లో రాయబడింది 19వ అధ్యాయం. ఇతడు పాపి అయితే, ఇతడు సుంకము గుత్తదారుడు అయితే, ఇతడు సుంకరైతే ఇతని ఇంటికి యేసు ప్రభు వెళ్ళడం, అతని దగ్గర ఆతిథ్యం పొందడం, అతని ఇంటిలోని ప్రభు వెళ్ళడం ఏంటి అసలు? చూసారా, ఈ సుంకరులు పాపులతో సాంగత్యం చేయకూడదే, ఈయన వెళ్ళాడు ఏంటని సడుగుతున్నారు, గొడుగుతున్నారు. ఇతరులు సన్నగవచ్చు, కొనగవచ్చు, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన గురించి చెప్పవలసి వస్తే ఆయన చెప్తాడు. ఏం చెప్పాడు ఇక్కడ? ఇతడును. అది గొప్ప విషయం. ఇంతకుముందు చెప్తున్నాం మేము అబ్రహాము సంతానం అని, వాళ్ళు చెప్పుకోవడం కాదు. ఇక్కడ వీళ్ళు ఇతని గురించి అబద్ధాలు చెబుతున్నారు, లేదా నెపాలు మోపుతున్నారు, ఇతను పాపి అని చెబుతున్నారు, ఇతను ఒక పాపిగా చిత్రీకరిస్తున్నారు. ఏదైతే కానివ్వండి, ఒకవేళ అతను చేసిన తప్పిదాలను బట్టి, అతను చేస్తున్నటువంటి దోషాలను బట్టి ఇతడు పాపి అని వాళ్ళందరూ వేలెత్తి చూపించవచ్చు. కానీ దేవుడు అతని గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేనే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుడి బిడ్డల 2వ భాగాన్ని ముగించుకున్నాం. ఇతడు పాపి అని ప్రజలు అంటున్నారు, ఇతడు రక్షించబడిన వాడని ప్రభు అంటున్నాడు. ఎంత గొప్ప మాట! ఒకవేళ ఈరోజు ఈ 2వ భాగాన్ని మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం ఈ 60వ అధ్యాయం 6వ వచనాన్ని బట్టి మనం గమనించవలసింది, ఒకవేళ ఆనాడు ఇశ్రాయేలు జనాంగం గురించి ఇతరులు చెప్పిన మాట ఇక్కడ మంచి సాక్ష్యం. ఏమని చెప్పారు? వీరు దేవుని పరిచారకులు అన్నారు. దేవుడు ఆ మాటను ఎత్తి చూపించాడు బాగా. మరి అలాగని మన మంచి వాళ్ళమైనప్పటికీ మన గురించి ప్రజలు చెడు చెబితే దేవుడు ఉంటాడు. మన మంచితనం గురించి, మన మంచి వాళ్ళమైన, మన సహృదయమైన, మన మంచి పనులు చేస్తున్నా, మన మంచి కార్యాలు చేస్తున్నా, మనం మంచిగా బ్రతుకుతున్నా, ఒకవేళ ఇతరులు మనం నిందిస్తే దేవుడు ఊరుకోడు. ఆయన ఏమన్నాడంటే, లేదు, ఇతరులో కపటం లేదు, ఆమెలో కపటం లేదు, ఇతను నిజంగా అబ్రహాము కుమారుడే. అబ్రహాము సంతానం అంటే ఇశ్రాయేలు జనాంగం అంటే ఎలా ఉంటారో చెప్పుకున్నాం. వాళ్ళు శుద్ధ హృదయం కలిగిన వాడు కనుక దేవుడు ఆ మాటలతో ఏకీభవించడు. కానీ ఈ 2వ భాగంలో ఒకవేళ ఇతరులు మన గురించి చెప్పవలసి వస్తే దేవుడు దానిని ఖచ్చితంగా బేరీజు వేస్తాడు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, శతాధిపతిని గురించి మనం విన్నాం. శతాధిపతిని గురించి కూడా తన దాసులు చెప్పారు, యేసు ప్రభువు చెప్పాడు. శతాధిపతిని గురించి తన దగ్గర 100 మంది ఉన్న ఒక వ్యక్తి అనారోగ్యంతో చావసిద్ధంగా ఉంటే కొంతమంది పెద్దలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు చెప్పారు యేసు ప్రభుకి, శతాధిపతి ఒక అన్యుడు నేను వెళ్ళాను. ఒక అన్యుడైన వ్యక్తిని గురించి ఆ యూదా మత పెద్దలు వెళ్ళి యేసు ప్రభువుతో అన్నారు, ఈ శతాధిపతి ప్రభు నీ వలన మేలు పొందడానికి ఇతడు యోగ్యుడే. ఇతడు కొన్ని మందిరాలు కట్టించాడు మన కోసం. అన్యుడైన యూదేతరుడైన కొన్ని మందిరాలు కట్టించాడు. అన్య జనాంగంలో ఉంటూ కూడా విశ్వాసులైన దేవుని పిల్లలు ప్రేమించాడు. దేవుని కోసం గొప్ప కార్యాలు చేశాడు. ఇతడు మంచివాడు, ఇతడు యోగ్యుడు. సరే, మంచిని మంచిగానే చెప్పారు ప్రభు దగ్గరికి వెళ్ళి. మరి యేసు ప్రభు ఆయన అన్నీ తెలుసు కనుక అతని గురించి ఆయన ఇంకెంత గొప్ప సాక్ష్యం చెప్పాడంటే, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. ఎందుకన్నాడంటే ఆ మాట,
యేసు ప్రభు బయలుదేరి వస్తుంటే అందులో మాట అన్నాడు, ప్రభువా నీవు శ్రమ పుచ్చుకోవద్దు, నా ఇంటికి రావడానికి నేను అసలు యోగ్యుడను పాత్రుడను కాను. అందరూ గొప్పవాడే, గొప్ప ఉద్యోగం, శతాధిపతి, మంచి ఉన్నతమైన ఉద్యోగం, అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది, హోదా ఉంది, బలం ఉంది, బలగం ఉంది, వనరులు ఉన్నాయి, సైన్యం ఉంది, సమూహం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క మాట అన్నాడు, నేను యోగ్యుడను కాను. దేవుడికి ఆ మాట తగ్గించుకున్నాడు, లోబడ్డాడు, దేవుడు మెచ్చాడు, నచ్చింది దేవుడికి. ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసం ఒక అన్యుడిలో చూశారు. రెండో భాగం ముగించుకుందాం. దేవుడు ఒకవేళ మన గురించి చెప్పవలసి వస్తే, ఇతరులు మన గురించి చెప్పవలసి వస్తే, ఒకవేళ మన మంచిని చెడుని చెప్తే దేవుడు కూడా, ఒకవేళ ఇతరుల ద్వారా మంచిగా మనం పొందుకుంటే ఇంకా మనం ధన్యులే. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి ముగించుకుందాం. కొరింథీ మొదటి పత్రికలో, కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి 6 నుండి 16 వచనాల వాక్య భాగాన్ని మనం గమనించాం. కొరింథీ సంఘంతో, విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు పౌలు భక్తుల ద్వారా. పౌలు భక్తుడు దైవ జ్ఞానాల గురించి, మనుష్య జ్ఞానాల గురించి, వాటికి కలిగినటువంటి మధ్య వ్యత్యాసాల గురించి మాట్లాడుతూ చివరిగా ఏం చెప్పదలుచుకున్నాడు? 16వ వచనం చూడండి. ప్రభువు మనస్సును ఎరిగి ఆయన బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వాడు. దేవుడు బిడ్డ, ఇక ఈ లోకంలో దైవ జ్ఞానం, లోక జ్ఞానం ఏమున్నా కానీ చివరికి దేవుడు మనల్ని కోరుకునేది ఏ మనసు కావాలంటే మనకి క్రీస్తు మనస్సు. మూడో విషయాన్ని మనం ముగించుకున్న ఈ భాగంలో, అక్కడ పౌలు కొరింథీ విశ్వాసుల గురించి ఏమన్నాడంటే, మనము క్రీస్తు మనస్సు కలిగిన వారమై ఉండాలి. దే ఆర్ హ్యావింగ్ ద మైండ్ ఆఫ్ జీసస్. క్రీస్తు మనస్సు కలిగిన వారుగా ఉండాలని కొరింథీ సంఘ విశ్వాసుల గురించి పౌలు చెబుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. ప్రియదేవుడు, ఎందుకు క్రీస్తు మనస్సు? ఈ మాటతో మనం ముగింపు వెళ్తున్నాం. క్రీస్తు మనస్సు ఉండాలంటే లేదా? అప్పటి వరకు వాళ్ళ జీవితాలని ఎరిగినటువంటి పౌలు భక్తుడి కొరింథీ సంఘ విశ్వాసులతో క్రీస్తు మనస్సు కావాలంటే మనస్సు ఉంటుంది, అందరికి ఉంటుంది. కానీ ఈ మనస్సు చెడిపోయింది, ఈ మనస్సు పాడైపోయింది. ఇప్పుడు ఈ మనస్సు ఎటువంటిదై ఉండాలని అంటే క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. ఎవరు పాడు చేశారంటే ప్రారంభంలో మనకు తెలుసు, ఆదాము హవ్వల మనస్సును అపవాది పాడు చేశారు. అక్కడ నుండి ప్రారంభమైంది మనస్సులో కలత, మనస్సులో వేదన, ఆ మనస్సులు దేవుడికి దూరం అయిపోవడం. అందుకని ఆనాడు అపవాది ఆదాము హవ్వల మనస్సులను పాడు చేసింది. అప్పటి నుండి మానవ జీవితంలో మనుషులు అందరి మనస్సులను అపవాది పాడు చేస్తూనే ఉంది. చూడండి, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఇదేమి అక్కడతో ఆగిపోలేదు దేవుని బిడ్డలారా. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సార్, ఎప్పుడు జరిగింది ఏదెను వనంలో సంఘటన? ఎప్పుడు జరిగింది? ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఆదాము హవ్వల మనస్సులు పాడైపోవడం. మళ్ళీ ఇప్పుడు కొరింథీ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు పౌలు చూడండి. ఇప్పుడు పరిస్థితిని ఎలా జ్ఞాపకం చేసి, సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతారేమో అని భయపడుతున్నారు దేవుడి. అందుకన్నాడు, ఏదో ఒక్క రోజుతో ఆగిపోయింది కాదు.
ఈ మనస్సులను అపవాది పాడు చేయటం ఇప్పటికీ ఒకవేళ మన మనస్సులను అపవాది దేవుని పవిత్రత నుండి మన దూరం చేస్తుందేమో అని పౌలు అంటున్నాడు. నేను భయపడుతున్నాను. కనుక ఈరోజు మూడవదిగా మనకి ఏం కావాలన్నాడంటే క్రీస్తు యేసునకున్న ఈ మనస్సు మనము కలిగి ఉండాలి. దేవుడు బిడ్డలారా, మనస్సు ఉంటుంది, కానీ మన మనస్సుని మన హృదయాన్ని అపవాది పాడు చేసేస్తే, మన హృదయంలో ఒకవేళ చింత, దిగులు, వేదనను కలిగిస్తే, అందుకే ఆయన అన్నాడు మీ చింత యావత్తు నా మీద వేయండి. చూసారా? చివరిగా ఒక్కసారి ఒక భక్తుడు మనం యేసు మనస్సు కలిగి ఉండటం కొరకు, ఆయనలో మనం జీవించడం కొరకు రావి జాన్ సుందరరావు గారు భక్తుడు రచించిన ఆ పాట, యేసుని కొరకై ఎలా జీవించదా భాస్కరముగా నేను అనుదినము అని చెప్తూ క్రైస్తవ జీవిత యాత్ర ఎలా ఉండాలో ఆ పాటలో చాలా చరణాలు చెప్పాడు. కానీ ఒక్కసారి 474 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 166 రేవేలి పాట పుస్తకంలో పల్లె ఒక చరణం పాడి ముగింపుకి వెళదాం. యేసుని కొరకై ఎలా జీవించెదా భాస్కరముగా నేను అనుదినము దోషములన్నీయు పాపిను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఎలా జీవించెదా భాస్కరముగా నేను అనుదినము నాశనకరమగు దోషములు మోసకరమగు యోని నుండి నాశనిలపై కీర్తిను నన్ను పిశాచి పదమున తొలగించే. యేసుని కొరకై ఎలా జీవించెదా భాస్కరముగా నేను అనుదినము. నాశనకరమైన గుంటల్లో నుండి, మోసకరమైన ఊబిల్లో నుండి దేవా నీవు నన్ను పైకెత్తావు, నన్ను లేవనెత్తావు. కాబట్టి నేను నిత్యము నా జీవిత యాత్రంతా నీతోనే ప్రయాణం చేస్తానని తీర్మానం చేసుకున్న ఎపిఫానియా 2వ ఆదివారంలో ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు మనస్సు ఎటువంటిదంటే మత్తయి 11:29 ఉంది. ఆయన మనస్సు దీన మనస్సు. ఎటువంటిదంటే ఆయన మనస్సు దీన మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆయన మనస్సు తగ్గించుకునే మనస్సు. దేవుని ఆయన మనస్సు క్షమించే మనస్సు, ఆయన మనస్సు ప్రేమించే మనస్సు. ఎవరు ప్రేమించే మనస్సు? శత్రువులను ప్రేమించే మనస్సు. క్రీస్తు మనస్సు అంటే ఒక మాటలో చెప్పుకుంటే సరిపోయేది కాదు. దేవుని శత్రువులను ప్రేమించి దైవరాజ్యానికి నడిపించే మనస్సు. ఆయన మనస్సు ఇతరులను హక్కున చేర్చుకునే మనస్సు, బాధింపబడుతున్న వారికి చేయూతనిచ్చే మనస్సు. ఆయన మనస్సు నలిగిన వారికి వెలుగు, వారి జీవితాల్లో నింపే మనస్సు, అంధకారంలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే మనస్సు. అందుకే అన్నాడు ఈ మనస్సు క్రీస్తు మనస్సు మీరును కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విన్నాం. ఒకవేళ దేవుడు మన గురించి చెప్పవలసి వస్తే, ప్రారంభంలో మన సువార్త వాక్య భాగంలో మొదట మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఏమన్నాడంటే నతనయేలు గురించి, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతరులో ఏ కపటం లేదు. ఒకవేళ మనం కూడా దేవుడి ద్వారా ఇంత మంచి సాక్ష్యం పొందుకుంటే మనం ధన్యులు. క్రైస్తవులని ఎవరైనా చెప్తారు, అది కాదు. నిజమైన క్రైస్తవులు అది కావాలి. చాలామంది ఇశ్రాయేలు ఉన్నారు, అది కాదు. ఇతడు నిజముగా
మనలోని సత్యం, యథార్థత, ప్రవర్తన, భక్తి మార్గం ఇది కావాలి. ఇది దేవుడు మనలోని చెప్పాలి. అది మన భక్తి ఎలా ఉంటుందో, మన భక్తి మార్గాన్ని, మన ప్రవర్తన జీవితాన్ని బట్టి దేవుడు చెప్తాడు. రెండో విషయాన్ని మన పాత నిబంధనలు చెప్పుకున్నాం. ఇశ్రాయేలీయుల దేవుడు విడుదల కలుగజేస్తున్నాడంటే దేవుడు వారిలో ఏదో చూశాడు మంచి. వారి గురించి ఇతరులు ఏదో చెప్పుకుంటున్నారు మంచి. ఏం చెప్పుకున్నారు? ఇది వీరు మా దేవుని పరిచారు, వీరు దేవుని పరిచారకులు, వీరు పరిశుద్ధ జనాంగం, వీరు శుద్ధ హృదయం కలిగిన వారు, వీరు మంచి మనస్సు కలిగిన వారు, కనుక వీరు దేవుని పరిచారకులని వీళ్ళు చెప్పుకుంటలేదు. ఎవరు చెప్తున్నారు? ఇతరులు చెప్తున్నారు. మన గురించి చెప్పాలి. మన గురించి క్రైస్తవేతరులు చెప్పాలి. మన భక్తిని గురించి, మన ప్రవర్తన గురించి, మన జీవన విధానం గురించి, అసలు క్రైస్తవులు, క్రీస్తు విశ్వాసులు ఎలా ఉండాలి అని మన గురించి చెప్పాలి. ప్రసంగానికి ముందు పాడని చూసారా? ఏం పాటది? సర్వచిత్తంబు నీదేనయ్యా అనే దాంట్లో చివరి చరణంలో ఏం పాడమంటే, ఆత్మతో నన్ను నింపుము దేవా అందరూ నాలో. అది చూడాలి. ఇతరులు మనలో ఎవరు చూడాలట? అందరూ నాలో క్రీస్తును చూడాలంటే మన వల్ల కాదు. దేవుణ్ణి అడగాలి. ఏమని? ఆత్మతో నన్ను నింపితే, నన్ను చూస్తే క్రీస్తుని చూసారా? మనల్ని చూస్తే క్రీస్తును చూసేటట్టు ఉండాలి. అది మన వల్ల కాదు. దేవుణ్ణి అడగాలి. దేవా నన్ను నీ ఆత్మతో నింపు దేవ. మూడో విషయాన్ని మనం ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా కొరింథీ పత్రికలో పౌలు అన్నాడు, క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును. ఎందుకన్నాడు చెప్పాడు. ఎందుకు భయపడ్డాడో కూడా చెప్పాడు. పౌలుకి ఎందుకు భయం వేసిందంటే, అప్పుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అపవాది, ఆ సర్పం, ఆ అవ్వను మోసపరిచింది. మనస్సుని, హృదయాన్ని మోసపరిచేసింది. అక్కడ నుండి ఇప్పటికీ కూడా మనస్సులు పాడైపోయి, హృదయాలు మోసపరచబడి, దేవుని సరళత, పవిత్ర నుండి దూరం అయిపోతున్నామేమో అని భయపడుతున్నాను. కనుక ఈరోజు మన గురించి, మన కుటుంబ బిడ్డలు, తల్లిదండ్రులు, సంఘం, కాపరులు, పెద్దలు భయపడకూడదు. ఏ భయం అంటే, అయ్యో దేవుని పవిత్రత నుండి, పరిశుద్ధత నుండి, విశ్వాసము నుండి, వాక్యము నుండి దూరమైపోతారేమో అనే భయం అనేది మనలో ఉండకూడదు. మనకి ధైర్యం ఉండాలి. ఈరోజు పౌలు అన్నాడు, మీకు క్రీస్తు మనసు ఉండాలి. కనుక ఆ మనసు మనము కలిగి ఖచ్చితంగా దేవుల్లో ఉంటే మన గురించి దేవుడు చెప్తాడు, మన గురించి ఇతరులు చెప్తారు. చివరికి అవసరమైతే మన గురించి మనం కూడా అప్పుడు చెప్పుకోవచ్చు, నేను నిజ క్రైస్తవుడను, క్రైస్తవురాలను. అటువంటి సాక్ష్యం మనందరూ కలిగి ఈ లోకంలో వెలుగు బిడలు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా మనకెల్లరకు సహాయం చేసి నడిపించును కాక. ఆమె సంస్థ జ్ఞానం దేవుడు